బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ధన బలం ప్రజాబలం మధ్య పోరులో ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్ రంగాపురం గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటర్ షెడ్ పథకం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలచట్ల గ్రామంలో బయో రిసార్ట్ సెంటర్ తో పాటు సేంద్రియ కూరగాయల బండ్లను ప్రారంభోత్సవం చేశారు. వనపర్తి మున్సిపాలిటీలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమయ్యాయని బీజేపీ నేతలు విమర్శించారు. డోర్నకల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. 3,60,00,000తో నిర్మించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారాయన. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలంటే భూపాలపల్లి మున్సిపాలిటీలో బీజేపీని గెలిపించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ 5-6 వార్డుల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గత వైసీపీ హయాంలో రైతులను మోసం చేసి తప్పుడు పాస్ పుస్తకాలను అందించాలని మండిపడ్డారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరు జిల్లా నర్సాపురం మండలం కృష్ణారావుపాలెంలో రైతులకు పట్టాదారు పాస్ బుక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు బేకరీలతో పాటు రెస్టారెంట్స్ లో నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. కేసులు నమోదు చేశారు. హోటల్స్, రెస్టారెంట్, బేకరీల్లో ఎక్స్పైర్ అయిన ఫుడ్ సప్లైస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ కేంద్రాలను రామగుండం సిపి అంబటి కిషోర్ పరిశీలించారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.